తులారాశి వారికి 28, 29, 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదేనండి. ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే గనక మీకు అంటే కొంచెం లాభదాయకంగా ఉంది. అలానే కాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీకేంటంటే గనక ఇబ్బంది లేకుండా ఈ వ్యక్తులు మిమ్మల్ని అంటే సహాయం అడగబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా మీకు ఈ రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఏ పరిహారం చేయాలి, అమావాస్య తర్వాత కూడా మీకు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ యొక్క తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారండి మంచి మనసు కలుగుంటారు. ఎప్పుడు మనం చెబుతూ ఉంటాం కదా, తులారాశి వాళ్ళండి చాలా చూడ చక్కగా ఉంటారండి. చాలా మంచివారు, సున్నితంగా అంటే వీరి మనసు చాలా సున్నితం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో ఈ తులారాశి వారు ముందుంటారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనం కూడా అందరిలాగే ఎదగాలి, అంటే సెటిల్ అవ్వాలి, ఒకరిపై ఆధారపడకూడదు అని ఏంటంటే గనక బాగా కష్టపడుతూ ఉంటారండి. కష్టజీవులు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గనక చాలా కష్టపడితే డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బు కూడా ఏంటంటే గనక చాలా అంటుగా ఉంటుంది. ఈ తులారాశిలో చాలా మంది కూడా డబ్బున్నే వాళ్ళు ఉన్నారండి. కాకపోతే తులారాశి వాళ్ళు కొంతమంది ఏంటంటే గనక కష్టజీవులండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఏంటంటే కనుక నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నారని చెప్పొచ్చు. వీరి అంటే స్నేహితులు కావచ్చు, వీరి బంధువర్గంలో కావచ్చు, ఏంటంటే కనుక చాలామంది కూడా అండి ఈ యొక్క రాశిపై ఏంటంటే కుళ్ళుకుంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు, వీరి వెనక చెప్పేవన్నీ కూడా చెబుతూ ఉంటారు. చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. చాలా సున్నితమైన మనసు ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కనుక 1-2 సార్లు ఆలోచిస్తారు. ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించింది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాత ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక వీరండి చాలా అమ్మ నాన్నకు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు, విలువ ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి అంటే ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. నేనున్నా కానీ ధైర్యం చెబుతూ ఉంటారు. అలానే ఈ తులారాశి వారండి చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక పని ఎక్కువగా చేస్తూ ఉంటారండి. పని వల్ల ఏంటంటే కనుక వీరికి చాలా శ్రమ పెరుగుతూ ఉంటుందన్నమాట. పని వల్ల ఏంటంటే కనుక తిండి తిప్పలు మానేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బాగా సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి, అలానే కాకుండా అందరిలాగా మేము కూడా ఎదగాలి, మా అమ్మ నాన్నని మేము బాగా చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. కానీ మంచి మనసులండి, అందరికి హెల్ప్ చేస్తారు. వీరి దగ్గరకు ఎవరైనా సరే హెల్ప్ అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారికి తోచినంత హెల్ప్ మాత్రం చేస్తారండి. చెయ్యము అని చెప్పరు, చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే కనుక వీరిని చాలా వరకు కూడా అండి కించపరిచి మాట్లాడటం, దూరం పెట్టడం, వీరికి ఏంటంటే కనుక మనసుకు నొప్పించేటట్టు మాట్లాడి వీరిని బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తోబుట్టు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక తులారాశిని ఇబ్బంది పెడుతూ ఉంటారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తోచినంత సహాయం చేయండి. మరీ ఓవర్గా సహాయం చేసేసి ఏంటంటే కనుక మీరే ఆపదలో పడిపోకండి. అలానే కాకుండా ఈ తులారాశి వారికండి ఏంటంటే ఇద్దరు వ్యక్తులండి, ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే కనుక ఒకప్పుడు మీకు అంటే శత్రువులు, ఇప్పుడు ఏంటంటే కనుక మిత్రులుగా మారేసి మీ ముందు అంటే చేతులు జోడించబోతున్నారు. ఎలా అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించు, అంటే మేము అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టాము, మాదే తప్పైపోయింది అనుకుంటారు. అలానే కాకుండా చేతులు జోడిస్తారు, కాళ్ళు కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అంటే ఇలా పరిచయం పెంచుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇబ్బంది పెడతారు. ముందుగా ఏంటంటే కనుకనండి వీళ్ళది తప్పైనా సరే మీ మీద తప్పు వేసేసి ఒకప్పుడు అంటే శత్రువులుగా మారిపోయారు. అలానే కాకుండా ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని వీరేంటంటే కనుక రాబోతున్నారు. అంటే చేతులు జోడించి ఏంటంటే కనుక అడగబోతున్నారు, మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి మమ్మల్ని అంటే ఫ్రెండ్స్ లాగా చూడు, లేదంటే బంధువర్గంలో మమ్మల్ని గుర్తించు, మా నుంచి ఏంటంటే కనుక ప్రేమని కోరుకో అన్నట్టుగా వీళ్ళు అడగబోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు. వీళ్ళ వల్ల ఏంటంటే మీకు ఎప్పుడు హాని జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే మంచిదనమాట. అలా దూరం పెడితేనే మీ లైఫ్ అనేది బాగా సాగుతుంది. అదే ఈ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనార్థాలు జరుగుతాయని చెప్పొచ్చు. లేనిపోని పుకారులు, లేనిపోని మాటలు, అలానే కాకుండా మీపై అపండాలు, అలానే కాకుండా మీపై అంతా కూడా నెగిటివిటీ, దానికి తోడు ఏంటంటే కనుక మీపై లేనిపోనివన్నీ కూడా చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఈ వ్యక్తులు మళ్ళీ మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అందుకే ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఆ వ్యక్తులను దూరం పెట్టండి. ఈ వ్యక్తులు ఏంటంటే కనుకనండి తులారాశి వారికి ముఖ్యంగా పి అనే లెటరు, ఎస్ అనే లెటరు, అలానే కాకుండా ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్టయితే జే లెటర్ కూడా వస్తుంది. కాబట్టి కొద్దిపాటి మందికి ఈ లెటర్స్ పనిచేస్తాయి, కొద్దిపాటికి ఏంటంటే కనుక ఈ లెటర్స్ పనిచేయవు. అటేంటంటే కనుక భార్య తరపున బంధువులు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అలానే ఏంటంటే కనుక మీ తోబుట్టుల పరంగా కూడా మిమ్మల్ని
మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి. ఒకవేళ మాట కలుపుకొని మీతో క్లోజ్ అవ్వాలని చూస్తే మాత్రం వారిని దూరం పెట్టండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదండి. మంచి ఫలితాలను పొందబోతున్నారు, బాగా కష్టపడతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్త వింటారు. అంటే ఉద్యోగం వస్తుందని కాదు, ఉద్యోగంలోనే ఏంటంటే కనుక మంచి పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వస్తుందని కాదు, దానిపైన చర్చించే అవకాశం అయితే 99% ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా చేతికి అంటే డబ్బు అందుతుంది, చాలా చక్కగా కలిసి రాబోతుంది. 28, 29, 30 తేదీలు, 31 తేదీల్లో కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. దైవానుగ్రహం ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది, చక్కగా రాణించగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక అన్యోన్యత పెరుగుతుందన్నమాట. ప్రేమగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే కనుక లైఫ్లో సెట్ అయిపోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటారు. అలాగే తులారాశిలో ఉండే కొంతమంది అంటే అమ్మ నాన్నకు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వాళ్లకు చక్కగా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ సంపాదన పెరుగుతుంది, రావలసిన డబ్బు వస్తుంది. మీరు అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. ఒక స్త్రీ మూలాన ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీ బంధువర్గం నుంచి ఉండొచ్చు, లేదంటే కనుక మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఒక చీటీ రూపంలో కావచ్చు. అలానే కాకుండా మీరు అడిగిన వ్యక్తి ఒక స్త్రీ వల్లనే మీకు ఏంటంటే కనుక ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ డబ్బు వల్ల మీరు చేయాల్సిన బిజినెస్ని అంటే ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి మార్గాలు అంటే తెచ్చే ఈ స్త్రీ లాభమే కలుగుతుందని చెప్పొచ్చు. అంటే ఆ స్త్రీ దయ వల్ల, ఆ స్త్రీ యొక్క అంటే డబ్బు వల్లనే మీకు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. గ్రహాల మార్పుల వల్ల, గ్రహస్థితి వల్ల, అలానే కాకుండా స్థితిగతుల వల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం మామూలుగా లేదని చెప్పొచ్చండి. డబ్బు వస్తుంది. అలానే కాకుండా డబ్బుని మీరేంటంటే కనుక గౌరవిస్తారు. అంటే మీరు చాలా వరకు కూడా అండి కష్టజీవులు అని చెప్పాం కదా, కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి కాబట్టి పనులు కూడా అలానే ఆ రీతిలోనే చేస్తూ ఉంటారు. పనుల వల్ల కొంచెం ఏంటంటే ఒత్తిడి ఏర్పడుతుంది, పనుల వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి అది చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్లకు బాగా లాభదాయకంగా ఉంటుంది. అలానే కాకుండా వృత్తులు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభమే ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడుండే ఈ 4 రోజులు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కలిసి రాబోతుంది. కొంచెం లాభదాయకం అని చెప్పొచ్చు. అలానే సాఫ్ట్వేర్లో కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం మంచి పేరు, ప్రతిష్టత, బలం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏంటంటే కనుక ప్రేమికుల పరంగా అండి, ప్రేమికుల పరంగా దూరమైన వారు ఒకటవుతారు. అలానే కాకుండా కలిసే అవకాశాలు ఉంటాయి. పెళ్లికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఇరు వర్గాలు కూడా వారి ప్రేమను అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తలనొప్పి, ఒక కాలు నొప్పి, ఒక కడుపు నొప్పి, ఇదంతా కూడా ఏంటంటే ప్రెషర్ వల్ల, అంటే ఎక్కువగా ఒత్తిడి, ఆలోచన, అలానే కాకుండా ప్రెషర్ వల్ల ఇలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదొక్కటి మీరు దూరం పెట్టుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అలానే ఏంటంటే కనుక శత్రువులను ఎప్పుడు కూడా మంచి వాళ్ళని నమ్మకండి. నమ్మారో దారుణంగా మోసపోతారు. దారుణం అంటే దారుణంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి శత్రువులను ఎప్పుడు కూడా శత్రువులుగానే చూడండి. అంటే చూడటం అంటే కనుక వారిని అవాయిడ్ చేయండి కాదు, వారితో మాట్లాడండి. కాకపోతే మీ పర్సనల్ విషయాలను వారికి చెప్పకండి. ఇక తల్లిదండ్రుల పరంగా బాగానే ఉంటుంది. తల్లిదండ్రుల పరంగా రావాల్సిన అంటే డబ్బు చేతికి అందుతుంది. అలానే ఏంటంటే కనుక కొత్త బిజినెస్ మీరు స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు అంటే మీరు శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది. మీరు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మంచి మంచి అంటే ఆలోచనలు అంటే చేస్తూ ఉంటారు. ఆలోచనలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆలోచన వల్ల మంచి లాభదాయకం ఉంటుంది. మీ ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు. అంటే కొంతమంది వైలెంట్గా ఉంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరిని అంటే నొప్పించరు. చాలా వరకు కూడా అండి చులగన అంటే ఇలా చురుగ్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి. ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తారు, ఆలోచించి ప్రారంభిస్తారు. ఆలోచనలన్నీ కూడా ఫలిస్తాయి. ఆలోచనలు ఏంటంటే కనుక మీకు అంటే 99% అండి లాభాన్ని తెచ్చిపెడతాయి అనమాట. మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత పనిలో మంచి లాభం అయితే కనిపిస్తుంది. ఏ పని చేసినా సరేనండి బాగా కలిసి వస్తుంది. ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మీరు ఎంచుకుంటారు. అలానే కాకుండా కొద్దిపాటి నరదిస్తుంది కాబట్టి మనకు అమావాస్య కూడా ఉంది కదా 29వ తేదీన. వీలుంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకొని 11 సార్లు
తల చుట్టూదా తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొట్టి ఎక్కడైనా సరే దూరంగా పారే నీళ్ళలో కానీ దూరంగా కానీ పడేసి కాళ్ళు చేతులను శుభ్రం చేసుకుని వీలుంటే ధూపం కూడా వేసుకోండి. అలా చేయటం వల్ల నరదిష్టి నుంచి బయటపడతారు. నరుడి కన్నుకి నల్లరాళ్ళు పగులుతాయి. ఈ యొక్క తులారాశికి మాత్రం ఖచ్చితంగా నరదిష్టి అధికంగా ఉంటుందండి. ఆ నరదిష్టి పోవటానికి ఈ పని చేయండి కుదిరితే. లేకపోతే నార్మల్గా కల్లుప్పుని తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ ఉప్పుని పడేసుకోవచ్చు. అదేనండి రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని తల చుట్టూతో తిప్పి పడేసుకోవచ్చు. అలా కూడా నరదిష్టి నుంచి బయటపడతారు. అంటే ఇది చేయగానే నరదిష్టి పోతుందని కాదు, దాని నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అంతే. నరదిష్టికి ఏంటంటే కనుక నల్లరాళ్లే పగిలిపోతాయండి మనం ఎంత, కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించడం వల్ల మనకు ఫలితాలు ఉంటాయి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. మీ జీవితమే ఒక రకంగా చెప్పాలంటే మారిపోతుంది. ఇంకా అమావాస్య తర్వాత మాత్రం ఇంకా మీకు మంచి మంచి అంటే పనులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దైవానుగ్రహం కలుగుతుంది. ఇష్టదైవాన్ని ఇంకా ఆరాధిస్తూ ఉండండి. ఇంకా మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి.